మాదిగ మహాశక్తి జెండావిష్కరణ జగ్జీవన్ రామ్ జయంతి రోజున అంటే 5వ తారీఖున వచ్చే నెల 5 అంటే ఏప్రిల్ 5వ తారీఖున బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరపబడుతుంది. ముఖ్యంగా రాజకీయ అణచివేతకు వ్యతిరేకంగా, ఆర్థికంగా సామాజిక జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఈ మహాశక్తి పనిచేస్తున్న విషయాన్ని గమనించాలి. ఇది కులం కోసం, ముఖ్యంగా మాదిగ జాతి ఉద్ధరణ కోసం మాత్రమే ఈ మహాశక్తి ఉద్భవించిందనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మాదిగలు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పోరాటం చేస్తుంది, జాతిని ఏకం చేస్తుంది. ముఖ్యంగా రాజకీయ చైతన్యాన్ని తీసుకురావటం కోసమే ఈ మహాశక్తి ఉద్భవించిందనే విషయాన్ని గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి మాదిగలంతా ఏకం కావాలి. మాదిగలంతా ఏకమైన రోజున రాజకీయాలు కూడా ఖచ్చితంగా మాదిగలే చేయగలుగుతారని కూడా ఈ సందర్భంగా చట్ట సభలలో మాదిగలు లేకుండా చేసిన విషయాన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా. అటు పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ, అసెంబ్లీలో కానీ మాదిగలు లేకుండా ఇవాళ రాజ్యాలు నడుపుతున్నారు. దీనికి వ్యతిరేకంగానే ఈ మాదిగ మహాశక్తి ఉద్భవించింది అనే విషయాన్ని మరొకసారి నేను చెప్తా ఉన్నా. దయచేసి మాదిగలంతా ఒక తాటి మీదకి రావాలి. అందరం ఒకటై ఈ నష్టాన్ని మళ్ళొకసారి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, అందరూ కూడా రేపు 5వ తారీఖున జగ్జీవన్ రామ్ జయంతి రోజున, ఆ మహనీయుని పుట్టినరోజున అందరూ కూడా పెద్ద ఎత్తున రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ప్రతి ఇంటి మీద మాదిగ మహాశక్తి జెండా ప్రతి ఇంటి మీద ఉండాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఇది చాలా అవసరం. మన ఐక్యత లేకపోవటం వల్ల అందరూ అవకాశంగా తీసుకొని మనల్ని పీడిస్తున్నారు, మనల్ని అవమానపరుస్తున్నారు. ఈ అవమానపరచడానికి వ్యతిరేకంగానే నేను ఈ పోరాటం చేయాలని నిర్ణయం చేసుకున్నా. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ఇది రాజకీయ పార్టీ కూడా కాదు. కానీ మాకు జరిగేటువంటి అన్యాయాల మీద మాత్రం తీవ్రంగా పోరాటం చేస్తాం. మాకు ఏ పార్టీ ఓన్ చేసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఓన్ చేసుకుంటుందని నేను భావిస్తా ఉన్నా. ఒకవేళ ఓన్ చేసుకోలేని పక్షంలో ఎవరు ఓన్ చేసుకుంటే వాళ్ళ వైపే ప్రయాణం చేస్తుంది మాదిగలంతా, మాదిగల శక్తి అంతా అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.